ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే ఈ నెలంతా చాలా ప్రీతికరమైన రోజులు మనకి. అందులోని కార్తీక పౌర్ణమి అంటే ఇంకా చాలా విశిష్టకరమైన రోజు. అలాంటి రోజున మేము మాకు తగినట్టు పూజలు అయితే చేసుకున్నాము. ఆ పూజ అంతా కూడా ఎలా జరిగింది అనేది మీకైతే చూపిద్దామని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే జీపీఆర్ఏ క్యాంపస్లో ఉండే శివుడి గుడికి అయితే వెళ్ళిపోయామండి. లాస్ట్ టైం నేను దసరా వీడియోలో చెప్పాను కదా, కార్తీక మాసంలో పూజలు చాలా బాగా జరుగుతాయి ఈ టెంపుల్లో అని. సో అందుకే కార్తీక పౌర్ణమి రోజు ముందుగా అయితే మేము ఈ టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్లో అయితే ఏ పూజ అయినా సరే చాలా విశిష్టంగా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేపిస్తారండి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే ఈ పూజ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ దానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటే ఆ రోజు పూజలో అందరినీ ఎంతమంది కూర్చోవాలనుకుంటే అంతమందిని కూర్చోపెట్టి అందరి చేత ఈ పూజ అనేది దగ్గరుండి జరిపిస్తారండి. చాలా బాగా చేసుకుంటారు. అందరూ కూడా చూస్తున్నారుగా, అస్సలు ఖాళీ కూడా ఉండదు, అంతమంది జనాలు ఉంటారు. మొత్తం టెంపుల్ అంతా కవర్ అయిపోయింది. ఎక్కడ కొంచెం కూడా స్పేస్ లేకుండా మొత్తం నిండిపోయారండి టెంపుల్ మొత్తం భక్తులందరూ. అంత బాగా జరుగుతుంది పూజ. అందుకే అందరూ చాలా నమ్మకంతో వచ్చి ఖచ్చితంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయించుకుంటారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఫుల్గా ఇక్కడ కూడా జనాలు నిండిపోయి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ వాళ్ళు అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఆ రోజు అన్నదానం అనేది ఏర్పాటు చేస్తారు. సో అన్నదానం ఆ ప్రసాదం తీసుకోవడానికి భక్తులు కూడా ఎంత క్యూ కట్టారో చూసారా. ఫుల్గా ఆ లాస్ట్ వరకు కూడా క్యూ కట్టారు. చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా చూసి, మీకు కూడా అందుకే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసి మేము ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మేము ఇంట్లో దీపాలు అవి పెట్టుకొని మళ్ళీ తులజాభవాని టెంపుల్కి అయితే వచ్చానండి. లాస్ట్ టైం మీకు చూపించాను కదా నాగుల చవితి వీడియోలో, ఆ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈసారి టెంపుల్ని కొంచెం మీకు అందరికీ క్లియర్గా చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఈ టెంపుల్లో కూడా అస్సలు ఖాళీ లేదండి. కార్తీక పౌర్ణమి అంటే మరి అంతే విశిష్టకరం కదా. అందరూ అసలు ఎక్కడ లేని జనాలు అందరూ కూడా ఈరోజే టెంపుల్లో కనిపిస్తారు. మనకి ఏ శివుడి గుడి ఖాళీ ఉండదు అనుకోండి ఈరోజు. ఈ టెంపుల్లో కూడా అలానే ఖాళీ లేదు కాబట్టి వెయిట్ చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు దీపాలు పెట్టుకుంటున్నాము. కానీ ఎవ్వరు గొడవ పడకుండా చక్కగా వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒకరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరు చేసుకుందాము. అక్కడ ప్లేస్ లేనప్పుడు అంతే కదా, తప్పదు కదా, వెయిట్ చేయాలి కదా. ఒకరు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని కంగారు పెట్టి మీరు లెగండి మేము చేసుకోవాలి అని అయితే అనలేం కదా. వాళ్ళ పూజ వాళ్ళు మనస్ఫూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే మనం చేసుకోవాలి. మేము కూడా అలానే చాలాసేపు వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత మాకు ప్లేస్ దొరికింది. ప్లేస్ దొరికిన తర్వాత అమ్మమ్మ క్లీన్ చేసి ముగ్గది పెట్టి దీపాలన్నీ ఏర్పాటు చేసి మొత్తం రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత అమ్మమ్మ నేను ఇద్దరం దీపాలు వెలిగించేసి మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాము. ఈ పూజలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జ్యోతులు వెలిగించుకుంటారు. కొంతమంది ఓన్లీ ఉసిరి దీపాలు పెడుతున్నారు, కొంతమంది ఓన్లీ మట్టి దీపాలు పెడుతున్నారు, కొంతమంది ఓన్లీ పిండితో చేసుకున్న దీపాలు పెడుతున్నారు. ఎవరికి వచ్చిన విధానంలో వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఎలా చేసుకున్నా సరే అది చాలా మంచిదంట ఈ కార్తీక పౌర్ణమి రోజు. చూస్తున్నారా, అక్కడ చాలా పెద్ద అఖండ దీపం కూడా ఒకరు ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటున్నారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది అదంతా చూసి. చూస్తున్నారా, మొత్తం టెంపుల్ మొత్తం అస్సలు నిండిపోయింది. ఎక్కడ ఖాళీ అనేది అయితే లేదు. మేము దర్శనానికి కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఈ టెంపుల్లో నేను ఎంతసేపు దర్శనానికి వెయిట్ చేయడం అయితే. దర్శనానికి వెళ్ళడానికి కూడా క్యూ ఏర్పాటు చేశారు. నార్మల్గా ఈ టెంపుల్లో మనము శివుడికి మన చేతితో మనం అభిషేకం చేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఎంతమంది జనాలకి అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వాలంటే కుదరదు కదా, అస్సలు అవ్వదు. అందుకని దాన్ని అయితే పెట్టలేదు. నార్మల్గా ఓన్లీ దర్శనానికే పంపించారు. దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం బయటికి. చూస్తున్నారు, ఎటు చూసినా సరే జనాలే అసలు. మొత్తం గజస్తంభం దగ్గర, రాగి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ అందరూ దీపాలు అయితే పెట్టుకుంటున్నారు. చాలా పెద్ద ప్లేస్లో ఈ టెంపుల్ అనేది ఉంటుందండి. అయినా సరే ఎటు చూసినా జనాలు కనిపిస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది వచ్చి ఉంటారో.
ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండుంటే గనక ఒక్కసారి అయితే వెళ్ళి ఈ టెంపుల్ చూడండి. చాలా బావుంటుంది. వీడియోలో ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కవర్ చేశాను మాక్సిమము. డైరెక్ట్‌గా దేవుడిని ఒక్కటే చూపించలేదు. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదు కదా! నాకు అది మొత్తం చూపించడానికి. సో, సరౌండింగ్స్ మొత్తం అయితే మాక్సిమం కవర్ చేశాను. ఇలా రాగి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్లీ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంటుందండి. అదేంటంటే జ్వాల తోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివుడి గుడి బయటన కంపల్సరీ ఈ జ్వాల తోరణం అనేది వెలిగిస్తారు. అన్ని టెంపుల్స్‌లో చేస్తారు. ఈ టెంపుల్‌లో అయితే చేయలేదు. మార్నింగ్ మేము జీపీఆర్ఈ టెంపుల్‌కి వెళ్ళాం కదా! ఆ టెంపుల్‌లో కూడా చాలా చేస్తారు. కానీ మేము మిస్ అయిపోయాం ఇక్కడికి వచ్చేయడం వల్ల. సో, ఇక్కడ ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె కార్తీక నోములు చేసుకుంటుంది. తను తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే ఇలా అమ్మమ్మ నేను వెళ్ళాము. వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సరదాగా మాట్లాడుతూ తను తాంబూలం ఇచ్చిన తర్వాత తాంబూలం తీసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడితో అయితే మా వీడియో ఎండ్ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.